దీనికి సంబంధించి విమానాశ్రయాల ఘనత ఎవరికి ఇవ్వచ్చంటారు? గత ప్రభుత్వం మాదే అంటుంది, ఇప్పుడు ప్రభుత్వం మాదే తెలియదు కానీ అభివృద్ధి అంటే ఒక చంద్రబాబు నాయుడు విజనరీ అంతే తప్ప ఇవన్నీ లేని మాటలు మాట్లాడుకోవడం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, ఐక్య చేసుకోవడం ఇవన్నీ అనవసరం. ఏంటంటే ముందు చూపు జాగ్రత్త పరుడు, భవిష్యత్తు ప్రణాళిక ప్రకటించే మనిషి ఆయన నెంబర్ 1. ఉత్తరాంధ్ర కొంచెం మంచిగా ఉన్నట్టు సార్ అండి. మాది ఉత్తరాంధ్రనే, మాకు సంతోషంగానే ఉంది అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం. ఈ 18 నెలల్లో కూడా కేంద్ర ప్రభుత్వం హయాంలో ఎవరైతే భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి కొంచెం అడిగినవన్నీ ఇచ్చారంటుంది ఈ ప్రభుత్వం. ఎలా ఉందండి? బాగుంది. దీనికి సాయశక్తిలో ప్రయత్నించింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈయన కలిస్తే కానీ బాగుంటాడు. ఇంకో 5 సంవత్సరాలు వచ్చేది ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 అభివృద్ధిలో ఉంటుంది. భోగాపురానికి ఇది ఒక తలమానికం అంటున్నారు, ఎందుకంటే గతంలో నెంబర్ 1 మాది విజయనగరం డిస్టిక్. ఇక్కడికి వలస వచ్చాం మేము. ఇప్పుడు అక్కడ బాగుంది ఇక్కడికంట. అన్ని కంపెనీలు కానీ ఇండస్ట్రియల్ ఏరియా, మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా కదా. ఇంకా రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్ నెంబర్ 1గా అభివృద్ధి చెందుద్ది. అది తలమానికం, 3 జిల్లాలకు తలమానికం ఆ ఎయిర్పోర్ట్ అనేది. విశాఖపట్నంలో కొంచెం రద్దీ ఏర్పడంతో ఇటు మళ్లించినట్టుగా చెప్తున్నారు. నిజంగా అంతర్జాతీయ విమానాలు కూడా ల్యాండ్ అవుతాయి. చూపు ఆలోచన అంటే అదే, మరి అదే విజనరీ అంటే దానికే చెప్తున్నాను నేను. ఒక చంద్రబాబు నాయుడు విజనరీ అంటే భావితరాలకి ముందు చూపుగా ఆలోచించే మనిషి ఒక చంద్రబాబు నాయుడు గారు. 18 నెలల కృషితోనే ముందుకెళ్ళామని లోకేష్ గారు అంటున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ శాతం అటే ఉంటున్నారు కాబట్టి పర్లేదు. నెంబర్ 1 అండి. పవన్ కళ్యాణ్ శంకించే మనిషే కాదు, ఎవడైనా శంకిస్తే వాడు మనిషి వేస్ట్ గాడు అనమాట. ఇవన్నీ కళ్ళబోలు మాటలు చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు అంతా, నేనే ఏ పార్టీ నోటే అభివృద్ధి మంచి చేసేవాళ్ళే మాకు కావాలి తప్ప ఆ పార్టీ ఈ పార్టీ మాకు సంబంధం లేదు. ఇవాళ మంచి జరుగుతుంది కాబట్టి. కాకపోతే ఏంటంటే చిన్న ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది పడతారు. ఏదైనా సరే మొక్కేస్తే కానీ వెంబటనే కాయ రాదు కదా, దానికి టైం పట్టుద్ది. ఫలాలను అందాలంటే కొద్ది సంవత్సరాలు పట్టుద్ది. అదే పరిస్థితి. వచ్చి ఇంకో 5 సంవత్సరాలు ఈయన వస్తే ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 ఇండియాలో నెంబర్ 1గా తయారైంది. చుట్టుపక్కల పరివాహక ప్రాంతాలకు ఎంతమంది గిట్టుబాటు అవుతుంది అంటే ఏదన్నా పని నిమిత్తం కానివ్వండి, రేపు అటుపక్క వచ్చే ఇండస్ట్రియల్ సెక్టార్తో పాటు అభివృద్ధి పనులతో పాటు ఎవరికైనా ఉపాధి కావాలన్నా ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ పరివాహక ప్రాంతం కాబట్టి హోటల్స్ ఇవన్నీ ఎలా ఉండబోతుంది? వచ్చే రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటుందండి. అక్కడ ల్యాండ్స్ రేట్లు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ బాగుంటుంది, చదువుకునే పిల్లలకి ఉపాధి వస్తాయి, కంపెనీలు వస్తున్నాయి. కాబట్టి ఇవాళ మా పాపే హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. ఇక్కడ కంపెనీలు వస్తే మా పాప మా ఇంటి దగ్గరకు వస్తుంది కదా, ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చేది కదా. ఒక తండ్రిగా కోరుకున్నది అదే కదా. నాలాంటి తండ్రులు ఎంతమందో అదే, అందరూ కొనుక్కున్నది అదే. ఇవాళ ఎక్కడో పక్క రాష్ట్రంలో పొరిగింటి కూర తినాల్సి వచ్చింది. రేపు పొద్దున మనం వండుకొని ఇక్కడ మన ఇంట్లో తినేది వేరు, అంతే కదా. అదే పరిస్థితి. రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఇంకా పూర్తిగా 70% అయింది కాబట్టి త్వరితగతిన అవుతాయి అంటున్నారు సార్ పనులు. ఎవరు మొదలు పెట్టినా ఎండింగ్ చేసేది అక్కడ ఉండే ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు వాళ్ళు మొదలు పెట్టవచ్చు, మొదలు పెట్టకపోవచ్చు. ఇప్పుడు ఎండింగ్ 18 నెలల్లో పనులు పూర్తి అవుతున్నాయి. ఇంకా పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి అయిపోతే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం. ఒక మాటలో క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు అంటారు? భోగాపురం క్రెడిట్ అనేది ఇప్పుడు తెలవదండి. అది అయితే ఆయన మొదలు పెట్టా అంటాడు, వీళ్ళ పేరు చెప్పుకుంటూ అంటారు. ఇవన్నీ రాజకీయ ఇది ఉంటాయి, టెక్నికల్. అవన్నీ ఏంటంటే మనకు తెలియని కాడికి మాట్లాడకూడదు. ఈ విషయంలో చూస్తే ఎలా ఉంది? ప్రభుత్వాలు చెప్పినట్టుగా ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం అయితే ఈ యొక్క విమానాశ్రయాలు ఓపెనింగ్ కానివ్వండి త్వరితగతిన కంప్లీట్ అయితే ఎక్కువ శాతం అభివృద్ధి ఉంటుంది. కనెక్టివిటీ ఇంటర్నేషనల్గా మనం ఉంటే కనుక కంపెనీలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది అంటున్నారు. ఎలా అనిపిస్తుంది మీ అభిప్రాయం? విమానాశ్రయాలు ఓపెనింగ్ అంటే మేము ఎప్పుడో, నాకు తెలిసి మేము 2014 నుంచి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాం. అప్పటి నుంచి ఒక అభివృద్ధి చెందాలంటే ఒక పక్కన ఏదైనా డెవలప్మెంట్ ఉండాలి. ఇప్పుడు మనదైనా, ఇప్పుడు మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళం అండి, వ్యవసాయం చేసుకునే కుటుంబం. మా వ్యవసాయం చేసుకునే కుటుంబం ఇప్పుడు మాదే అభివృద్ధి చెందాలంటే మా పక్కన కొనుక్కునే వాళ్ళు ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ మేము అమ్ముతాం, దాని రేట్లు పెరుగుతాయి, దానికి తగ్గట్టుగా మాకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు అందరికి కావాల్సిన ఎలాగైనా డబ్బులే, దాన్ని అభివృద్ధిని మేము చెప్తున్నాం అన్నారు. ఇప్పుడు అదే విమానాశ్రయం వచ్చింది, దాని పక్కన చిన్న చిన్న హబ్లన్నీ వస్తాయి. హబ్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ అభివృద్ధి చెందుద్ది. చెందదన్నమాట ఉండవు ఒప్పుకోరు. అంటే ఉత్తరాంధ్ర ప్రజలు కొంచెం వెనకబడి ఉన్నట్టుగా ఎప్పుడు వింటూ ఉంటాం. ఉత్తరాంధ్ర ప్రజలు వెనకబడి ఇప్పుడు మాకు తెలిసండి మెట్ట ప్రాంతం, మైదాన ప్రాంతం ఉంటుంది. మెట్ట ప్రాంతం దగ్గర అన్ని రవాణా సౌకర్యాలు అన్నీ అభివృద్ధి చెందవు. సో వాళ్ళకి అన్నీ తెలియదు. ఇప్పుడు మనకి రూపాయి విలువ, అక్కడ రూపాయి విలువ చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాంధ్ర మెట్ట ప్రాంతంలోకి వెళ్ళారనుకోండి, అక్కడ 50 రూపాయలకి కోడిని కొన్నారనుకో, అదే కోడి తీసుకొచ్చి వైజాగ్లో 300 రూపాయలకి అమ్ముతారు. దానికి తేడా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు సంపాదిస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు డబ్బులు సంపాదించలేదు.
సంపాదించడానికంటే అక్కడ అవకాశం ఉండదు, దాన్ని బట్టి వాళ్ళకి తెలియదు రూపాయి మార్గం విలువ ఎంత ఉన్నది అన్నది వాళ్ళకి తెలియదు. ఇప్పుడైతే వాళ్ళు అక్కడ రావడం వల్ల ఉపయోగం అభివృద్ధి చెందుతున్నమాట వాస్తవం. ఎలా ఉందన్న క్రెడిట్ ఎవరికి వచ్చింటారు? గత నాయకులు చొరవ కొంత ఉంటే ఇప్పుడు నాయకులకు చొరవ ఉంది. అందులో 18 నెలల్లో కూడా కేంద్రం సపోర్ట్ కాబట్టి 70% కంప్లీట్ అవ్వడం మామూలు విషయం కాదు. అండ్ మేమన్నది స్టార్టింగ్లో జగన్ గారు అన్నారండి, వద్దండి భోగపురంలో ఎందుకు, ఆల్రెడీ వైజాగ్లో ఉందని. మాకు తెలిసి వైజాగ్లో ఉన్న ఎయిర్పోర్ట్ డిఫెన్స్ ఉంది, అది ఎయిర్ ఇండియా కింద రాదు, ఎయిర్పోర్ట్ అథారిటీ కింద రాదు, అది డిఫెన్స్ ఉంది, అది మనం వాడుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా భోగపురం అన్నారు, దానికి అప్పుడు జగన్ గారు వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్ళీ జగన్ గారు దాన్ని ఆయన వచ్చాక అబ్బాయి పూర్తి చేయాలన్నారు. ఎవరి థాట్ ఏంటంటే అండి, ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు చేస్తే వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి దక్కిద్దని వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళకి ఎందుకు అయిందంటే వాళ్ళ మినిస్టర్ ఉన్నాడు, వాళ్ళ మినిస్టర్ అదే మినిస్టర్ చేయకుండా ఎందుకుంటారు? గత ప్రభుత్వంలో ఇట్లా గ్రీన్ ఫీల్డ్ ఇష్యూ ఉన్నా కానీ అవన్నీ పర్మిషన్స్ క్లియర్ చేసి మళ్ళీ జగన్ గారు ముందుకు తీసుకెళ్ళినట్టు వాళ్ళు చెప్తున్నారు. అలాంటి అది పర్మిషన్స్ ఏమి ఉండవండి. ఇప్పుడు పర్మిషన్స్ అన్ని మంత్రులు వీళ్ళు కాదు కదా ఇచ్చేది, ఐఏఎస్ ఆఫీసర్లు. వాళ్ళు ఏంటి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం ఏది మారినా ఏది వచ్చినా సరే వాళ్ళ దగ్గరికి వచ్చిన ఫైల్ మూవ్ చేసేది వాళ్ళే. అది కొంతమంది నాయకులు వాళ్ళని కొంచెం ప్రెజర్ చేసి ఆపడం కానీ ఉంటుంది తప్ప దానివల్ల ఉపయోగం పర్లేదన్న. కొంచెం వాళ్ళు కూడా కొద్దిగా తొలిమెట్టుగా చూస్తున్నారు కదా, అభివృద్ధి ప్రాంతంగా కూడా వాళ్ళకి కొంచెం అనిపిస్తుంది. ఇప్పుడు రేపు కనెక్టివిటీ కూడా ఇంటర్నేషనల్గా ఉంటే అందరూ కూడా చుట్టుపక్కల కూడా అభివృద్ధి అవుతుంది. అదే కదండి, ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరికి ఇప్పుడు ఫ్లైట్స్ తిరుగుతున్నాయి అనుకో, జనం వస్తారు. జనం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ ఎవరో ఏర్పాటు చేయరు తొందరగా. ఇప్పుడు నేనే ఉన్నాను, అక్కడ ఏదన్నా తింటున్నారు అందరూ, నేను అక్కడ చిన్న హోటల్ పెట్టాను, వచ్చి హోటల్లో తింటారు. ఆటోమేటిక్గా నేను అక్కడ ఒక 10 కోట్లతో హోటల్ పెట్టాను అనుకోండి, నాకు లాభం వస్తుంది. దాన్నే అభివృద్ధి కదా అనేది. ఒక మాటలో చెప్పండి, క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు అంటారు? ప్రస్తుత ప్రభుత్వానికి అలాగనేం లేదండి, ఎవరికైనా ఇవ్వాలని ఏముంటుంది. ఇప్పుడు దాన్ని ఎవరు కంప్లీట్ చేశారో వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు దాకా వచ్చారు, ఇదే 2029లో ఇప్పుడు వరకు ఆగిపోయింది అనుకుందాం, ఎలక్షన్ జరిగినాయి అనుకుందాం. అప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం మారింది, ఆ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఓపెన్ చేశారు, వాళ్ళు నాదంటే ఎవరిదో వాళ్ళకి అంతే. అది జనం తెలుసుకోవాలి.